ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ నూతన ఉదయాన్ని మీరు, మీ కుటుంబాలు అందరూ ఎలా ఉన్నారు? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నారు కదా? దేవుని కృపలో, ఆయన దయలో మీరు వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఆయన కృప ఆకాశమంతా ఉంది. అది తరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు. ఆయన కృప నిత్యము మీకు తోడై ఉంటుంది. ఆ కృపే మిమ్మల్ని లేవనెత్తుతుంది, ఆ కృపే మిమ్మల్ని విడిపిస్తుంది. కృపపై ఆధారపడండి. మరి ముఖ్యంగా మీ యొక్క ప్రార్థన విన్నపములు అనేక మంది నాకు తెలియజేస్తున్నారు కామెంట్స్ ద్వారా. ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని కృపకు మిమ్మల్ని అందరిని అప్పగించుకుంటున్నాను. ఆయన చేతుల్లో మీరు చెక్కబడ్డారు, ఆయన చేతుల్లో మీరు ఉన్నారు. భయపడకండి ప్రియ దేవుని బిడ్డలారా. తప్పకుండా మిమ్మల్ని ఆయన లేవనెత్తుతాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. ఎవరైనా సిక్గా ఉంటే తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఆయన స్వస్థత శక్తి మిమ్మల్ని తాకబోతుంది. నమ్మండి, ఆయన స్వస్థతను రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనము. సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అనేక సందర్భాల్లో మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఆయన మౌనంగా ఉన్నారు. నేను ఇంత శ్రమలో ఉంటే ఆయన నా మీద జాలిపడడం లేదు, ఆయన కనికరం చూపడం లేదు, నా ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు, ఆయన వినడం లేదని. అందుకే నీ హృదయాన్ని తెలిసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను మౌనంగా లేను, నీ పక్షంగా నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉండను, నేను ఊరకుండాను. నీ జీవితంలో కార్యాన్ని ప్రారంభించాను, తప్పకుండా త్వరలో నువ్వు చూస్తావో, నీ విశ్వాసం ద్వారా దానిని నువ్వు పొందుకోబోతున్నావో. నా ప్రార్థన ఆయన వింటున్నాడా? ఇంతకాలంగా చేస్తున్న నా ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడం లేదని నీవు కృంగిపోతూ ఉన్నావు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరకి ఉండినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. మీ దోషములు మీకు ఆయనకు అడ్డముగా వచ్చినవే అని. నిజమే, ఆయన ఎప్పుడు కూడా మౌనంగా ఉండడు ప్రియ దేవుని బిడ్డలారా. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన మౌనంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. ఒకవేళ పాపమును బట్టి, నేను పాపిని కదా, నేను ఎలా ప్రార్థన చేస్తాను, నేను ఎలా మోకరిస్తాను, నేను ఎలాగా ఆయన సన్నిధికి వెళ్తాను, నేను ఒకవేళ ప్రార్థించినా ఆయన వింటాడా వినడా అని సందేహిస్తూ ఉండొచ్చు. నీ పాపమును బట్టి ఒకవేళ దేవుడు కొంతకాలము మౌనంగా ఉన్నా, ఎప్పుడైతే నీవు నీ పాపమును, నీ అతిక్రమును ఆయన సన్నిధికి ఒప్పుకుంటావో, నీవు ఆయనకు స్పష్టంగా కనబడతావు. నీ శ్రమ, నీ శోధన అన్నీ కూడా ఆయనకి క్లియర్గా కనబడతాయి. తప్పకుండా ఆయన జోక్యం చేసుకుంటాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, నిమిషం మాత్రము నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదనని. నీవు ఆయనకు దూరం కావడం వల్ల ఆయన ఒకవేళ నిమిషం మాత్రం నిన్ను విసర్జించి ఉండొచ్చు. ఒకవేళ ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నీవు తండ్రి అని హృదయపూర్వకంగా ఆయనను పిలుస్తావో, ఆయనపై ఆనుకుంటావో, అయ్యా నన్ను కడగండి అయ్యా అని హృదయపూర్వకంగా నీ దోషమును ఒప్పుకుంటావో, గొప్ప వాత్సల్యముతో తిరిగి నేను సమకూరుస్తాడు ఆయన. అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహాం ప్రార్థన విననట్లు, దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించింది కొన్ని సంవత్సరాలు. కానీ దేవుడు మౌనంగా లేడు. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాస పరీక్షలో అబ్రహాము నెగ్గగానే అద్భుతకరమైన విడుదల పొందుకున్నాడు. అదేవిధంగా కనాను స్త్రీ కూడా అనుకుంది, ఆయన నా కుమార్తెను స్వస్థపరచడేమో, మాలాంటి వారికైనా సహాయం చేయడేమో అని. కానీ కనాను స్త్రీ విషయంలో కూడా ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అయితే కనాను స్త్రీ విశ్వాసాన్ని కోల్పోలేదు.
ఎంతగా ఆయన పరీక్షించినా ఆ పరీక్షలో నెగ్గింది. తన కుమార్తె విషయంలో అద్భుతకరమైన స్వస్థతను పొందుకుంది. అవును, నీవు అనేక సంవత్సరాలుగా ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రావాలని ఎదురు చూస్తూ ఉన్నావేమో. అయితే విసిగిపోవద్దు, అలసిపోవద్దు. ఏ సూచన నీకు కనబడకపోయినా దేవునికి దూరం అవ్వద్దు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. ఆయన కొరకు మౌనంగా విశ్వాసంతో ఎదురు చూడు. నీ పక్షంగా ఆయన మౌనంగా ఉండడు. నీ పక్షంగా ఆయన అద్భుతాన్ని చేయబోతున్నాడు త్వరలోనే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన మౌనంగా ఉన్నారని నీవు ఆయన దగ్గర నుండి దూరంగా పారిపోతున్నావా? నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఇక నాకు దేవుడొద్దు, నా జీవితంలో కార్యం చేయని ఆ ప్రభు నాకెందుకు అని నీవు విసుగుపోతున్నావా, అలసిపోతున్నావా? వద్దు. నీ విశ్వాస జీవితంలో నీవు కొన్ని పరీక్షలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయని చూస్తూ ఉన్నాడు. నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయని చూస్తున్నాడు. నీ క్రియలను ఆయన చూస్తూ ఉన్నాడు. నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ ప్రార్థన అన్నీ కూడా విశ్వాస సహితమైనవై ఉంటే ఆ నిమిషంలోనే అద్భుత కార్యాలు నీ జీవితంలో చూస్తావు. చాలాసార్లు ప్రార్థన విశ్వాసంగా చేస్తాం, కానీ మన క్రియలన్నీ కూడా అవిశ్వాసంగా ఉంటాయి. మన మాటలన్నీ అవిశ్వాసంగా ఉంటాయి. అనేక మంది దగ్గర వాటిని గుర్చి దుఃఖపడుతూ ఉంటాం, నా దేవుడు నన్ను చూడడం లేదు అని. అందుకే క్రియలు లేకుండా మనం విశ్వసిస్తున్నాం అనుకుంటున్నాం. కాబట్టి అనేక సార్లు మన ప్రార్థన దేవుడు వినలేకపోతున్నాడు. ఆయన మన పక్షంగా మౌనంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నీవెంతగా విశ్వసించి ప్రార్థిస్తున్నావో అదే విశ్వాసాన్ని నీ క్రియల్లో కనపరచు. అదే విశ్వాసాన్ని నీ మాటల్లో కనపరచు. దేవుడు తప్పక నీకు త్వరలోనే తగిన సమయమున జవాబిస్తాడు. అవును, కొన్నిసార్లు మౌనమును భరించడం కష్టంగానే ఉంటుంది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. ఆయన మౌనంగా ఉన్నాడు అంటే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి. కాబట్టి ఆయనను నీవు పరీక్షించకుండా నీవు ఆయన కొరకు నమ్మకంగా ఎదురు చూడు. దేవునికి తెలుసు నేను ఎప్పుడు లేవనెత్తాలో, ఎప్పుడు నేను విడిపించాలో, ఎప్పుడు నీ జీవితంలో కార్యం చేయాలో. కాబట్టి ఆయన కొరకు నీవు నిలవబడగలిగితే నీ జీవితంలో ఏదైనా ఆయన చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన మౌనము కొంతకాలమే. శ్రమల తరువాత, పరీక్ష తరువాత నీ శ్రమలకు ఒక ముగింపు ఉంది. నీ వేదనకు ముగింపు ఉంది. ఎందుకంటే ఆయన నీ పక్షంగా కార్యము ప్రారంభిస్తున్నాడు. ఆయన నీ పక్షముగా ఒక అద్భుతాన్ని చేయడానికి ఆయన నీ గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయడానికి. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానయ్యా. హృదయపూర్వకంగా నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు. ఈరోజు మాతో మాట్లాడారయ్యా. నీ పక్షంగా నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావేమో. నేను ఊరుకున్నానని అనుకుంటున్నావేమో. నేను ఊరుకనే లేను, నేను మౌనంగా లేను. నీ పక్షంగా నేను కార్యం చేస్తున్నానని. తండ్రి, మీరు చేస్తున్న కార్యమును బట్టి నీకు వందనాలు. ఈ మాటలు ఎంతమంది విని ప్రార్థిస్తున్నారో ప్రతి జీవితంలో మీరు త్వరలోనే జోక్యం చేసుకోబోతున్నారని నమ్ముతున్నాను. ప్రతి కార్యమునికి ఒక ముగింపు ఇస్తున్నారని నమ్ముతున్నానయ్యా. ప్రతి శ్రమకు ఒక ముగింపునిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి దుఃఖానికి, ప్రతి కన్నీటికి ఒక ముగింపునిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఆలస్యమైందని నేను విడిచిపెట్టకుండా నేను ఇంకా గట్టిగా పట్టుకోవడానికి ప్రతి బిడ్డకు కూడా సహాయం చేయండి. పరలోకపు శక్తిని అనుగ్రహించండి అయ్యా. తండ్రి, మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది బిడ్డలు శ్రమల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు. కామెంట్స్ వారు మాకు తెలియజేస్తుండగా మేమందరం కలిసి ఏక మనసుతో అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, సంఘము ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని, సంఘము ప్రార్థించగా ఉంది అనుకున్నవన్నీ లేని వాటికి మీరు మార్చేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఎవరైతే రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో ప్రతి జీవితాల్లో కూడా రక్షణ దయచేయండి, పరిశుద్ధత దయచేయండి. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు తండ్రి. ధనాన్ని సమకూర్చండి తండ్రి. ఎక్కడైతే పోగొట్టుకున్నారో తిరిగి సమకూర్చబడ్డానికి సహాయం చేయండి. అప్పులన్నిటి నుండి కూడా విడిపించండి అయ్యా. అనారోగ్య బంధకాలు నలిగిపోతున్న బిడ్డలకు పూర్తి విడుదల ప్రకటిస్తున్నాను. నిశ్చయంగా ప్రతి రోగమును యేసు మీరు భరించారు. కాబట్టి ఇంకా ఎంతమంది విశ్వసిస్తున్నారో వారి అనారోగ్యం ఏదైనప్పటికీ యేసు నామములో విడుదల కలుగునుగాక. కోర్టు బంధకాలన్నీ తెంచివేయండి అయ్యా. అనేక సంవత్సరాలుగా నలిగిపోతున్న ఇష్యూస్ అన్నీ కూడా త్వరలోనే విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి. అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారయ్యా. అద్భుతంగా త్వరలోనే గొప్ప కార్యము చేయండి.
అనేక సంవత్సరాలుగా గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారయ్యా. ఆశ్చర్యకార్యములు జరుగునుగాక. ఆశ్చర్యకార్యములు జరిగించండి అయ్యా. విడుదల దయచేయండి. అనేక సంవత్సరాలుగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న కుమార్తెలు కుమారులు ఉన్నారు తండ్రి. అద్భుతకరంగా కార్యమును మీరు ప్రారంభించండి. త్వరలోనే ఆశ్చర్యకరమైన వివాహములు మీరు జరిగించండి. స్వంత గృహాల కొరకు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. అద్దె గృహాల్లో ఉండాల్సిన అవసరం లేకుండా స్వంత గృహాలు నీ కృపను బట్టి దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలందరికీ తోడేండి, సమకూర్చి జరిగించండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని చేతులు పెడుతున్నాను. చక్కటి ఆలోచన, చక్కటి జ్ఞానము దయచేయండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి రిజల్ట్స్ దయచేయండి. చక్కటి పర్సంటేజ్ దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. ఎలా ప్రిపేర్ అవ్వాలో గైడ్ చేయండి. చక్కగా రాయడానికి సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ నీ చేతిలో పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి ప్రతి విషయంలో మీరు విడుదల దయచేసి తగిన సమయంలో కార్యములు జరిగిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను అనుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇక నుండి మౌనంగా ఉండి నన్ను వాగ్దానం చేశారు. ఆయన ఇక ఊరుకుండడు మీ జీవితంలో కార్యమును ప్రారంభిస్తున్నాడు. విశ్వసించండి, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్నవారు బిగ్గరగా ఆమెనని చెప్పండి. కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఇంకా అనేక మందికి వాగ్దానం రీచ్ అయ్యేటట్లుగా వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీ ఆత్మీయులందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.